హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు మనతో పాటు శ్రీ కిరణ్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే తల్లి. గురువు గారు, ఇప్పుడు పర్సనల్ గా ఇది చాలా మంది నరదృష్టి అంటుంటారు. అసలు నరదృష్టి అంటే ఏంటి? నరదృష్టి తగిలితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏం చేయాలి? ఒక నరదృష్టి అంటే మీరే చెప్తున్నారు, తెలుగులో చెప్పొచ్చు. నరదృష్టి వ్యక్తుల యొక్క, చెడ్డ వ్యక్తుల యొక్క దృష్టి మన మీద పడినప్పుడు మన గురించి అబ్బా వీడు ఎదిగాడా, అబ్బా ఈ అమ్మాయి ఎదిగిందా అనేటువంటి భావన అవతల. మన సామెత అదే ఉంది, నరదృష్టికి నాపరాళ్ళు పగిలిపోతాయని మన సామెత ఉంది. సో కాబట్టి వారి దృష్టి అనేది మనకి ఖచ్చితంగా అవతల యొక్క వ్యక్తి యొక్క భావన మన మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. అందరికి మూఢనమ్మకం అనుకుంటారు. సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. ఎవరైనా సడన్ గా మీ ఇంటికి ఎవరైనా వస్తున్నారు, సరే మీరు దారిలో వెళ్తున్నారు, కారులో వెళ్తున్నారు, టక్కున వ్యక్తి కనిపిస్తాడు సిగ్నల్ దగ్గర. అరే ఇప్పుడు వెంటనే డోర్ తీసి ఉంటారు, అరే ఇప్పుడే కలిసారు, ఇప్పుడే మనసు అనుకున్నా నేను, నువ్వు కనపడ్డావు నాకు అనుకుంటారుగా. ఆ వ్యక్తులు ఏం చేసా, జస్ట్ నేను ఉదయమే అనుకున్నాను నీ గురించి కూడా, నేను నాకు కనపడ్డావు, ఐఎమ్ వెరీ హ్యాపీ అంటే ఇద్దరు ముఖంలో ఎక్స్ప్రెషన్ తెలిసిపోతుంది. అంటే మనం మాట వరుసగా అంటున్నామా అనేది మీ ఇద్దరు ఎక్స్ప్రెషన్ తెలిసిపోతుంది. అంటే అకస్మాత్ ఆశ్చర్యపడతారు. ఆశ్చర్యపడి అవును నేను పొద్దున అనుకున్నా అంటే అబ్బా కలిసా అని చెప్పేసి, సరే సాయంత్రం తింటారని చెప్పేసి అక్కడే దిగి కారు దిగి మాట్లాడుకోవడము. అంటే యువర్ మెంటల్ గా మీ ఇద్దరి మధ్యలో ఒక ఆరా ఉంటుంది. అంటే మీ ఇద్దరికి ఒక హృదయానికి ఒక మనసుకి ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దానిలోనే అనుకుంటాం ఖచ్చితంగా. అందుకే పూర్వకాలంలో మంచి లాతో పొరపడితే తల కొట్టేది ఎవరు అనుకుంటున్నారు. ఇదంతా నిజమే, ఇది మూఢనమ్మకం కాదు. అలా అనుకోవడం వల్ల ఆ ఇద్దరు వ్యక్తుల ఇంటర్నల్ గా ప్రోగ్రామింగ్ జరుగుతూ ఉంటుంది. ఎస్ మనం కలవాలి. ఇదే భూతం యొక్క, అంటే భూత అంటే ఇదే, అంటే ఫిజికల్ గా ఉండేటువంటి ఒక పరివర్తనం, ఒక పరావర్తనం, ఒక రకమైనటువంటి మిద్ర శబ్దగ్రహ తరంగాలు ఉంటాయి సరే, అవి ఒకరి నుంచి ఒకరికి మనస్ఫూర్తిగా లోపలికి వెళ్ళిపోతాయి. అరే మనం పలానా అమ్మాయిని కలవాలి, పలానా అబ్బాయిని కలవాలి, అరే పలాని ఇది స్వీట్ తినాలి, ఇది కొనుక్కోవాలనుకుంటున్నాను. మీరు ఊహించకుండా ఒకసారి అనుకున్న టక్కు దొరుకుతుంది మీకు ఒక షాప్కి వెళ్తే. ఇది చాలా మందికి ఆడపిల్ల దొరుకుతుంది. చాలా మంది ఆడపిల్లలకి ఒక షాప్కి వెళ్ళగానే ఒక రోజు అయితే వెళ్ళి మొత్తం వెతికితే దొరకదు. అది ఒకసారి జస్ట్ ఫ్రెండ్ కోసం వెళ్ళి చూడగానే అబ్బా ఇది నాకు దొరికిందంటే టక్కును కొనేసి. నా జీవితంలో జరిగింది. ఇది చాలా మంది ఆడపిల్ల దొరుకుతాయి. అంటే ఇదంతా ఏమిటి, మీ ఇంట్లో వస్తువుకు మీకు కమ్యూనికేషన్. సరే వస్తువుకు ఉంటుందా? ఎస్, అదే భూతము అంటే భూతదయ అనేది అదే. ఒక వ్యక్తికి ఉన్నటువంటి ఒక ఇంటర్నల్ ఉన్నటువంటి ఒక భావన అది అటాచ్ అవుతుంది. ఆ వస్తువు ఎక్కడెక్కడి నుంచి ఎక్కడ తిరిగి మీరు వచ్చే టైంకి అది అక్కడ ఉంటుంది. మీరందరూ కూడా జనాజ్ఞానం మీద ఉంటారు, అది అక్కడ ఉంది కాబట్టి అమ్మాయి పోయినోడు అయింది, ఇవి అనుకుంటావు, దాన్ని కూడా అనుకుంటున్నా, ₹1,00,000 బంగారం దొరకాలనుకుంటున్నా, అవుతుందా అంటే నువ్వు మనసులో అనుకో, నువ్వు మంచి సంకల్పంతో అనుకో, నీకు ₹1,00,000 బంగారం వస్తుందేమో, భగవంతుని కలిగిస్తాడు. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు కేరళ వాసులందరూ కూడా విదేశాలు ఉంటూ 36 కోట్లు 40 కోట్లు ఆటో ఉన్నారు. లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, కార్మికులు పనిచేసేవాళ్ళు, పచారీ పనులు చేసేవాళ్ళు వచ్చాయిగా. కేరళ ఉన్న వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ ఉన్న వాళ్ళకి బోర్డు మంది కోట్లు వచ్చినాయి అక్కడ లాటరీ టికెట్ ఉన్నప్పుడు. బ్రిటన్ లాటరీ ఉన్న వాళ్ళకి తెలుగుడికి వచ్చింది. సో ఇంతకు వచ్చిందంటే అర్థం ఏంటి అంటే, వాళ్ళు దేవుడా ఎక్కడో దగ్గర మాకు మంచి జరిగించు అని చెప్పినప్పుడు పూర్వజన్మ పుణ్య ఫలితం వల్ల కావచ్చు, ఇప్పుడు కావచ్చు, తప్పకుండా జరిగే అవకాశం ఉంది. ఇది మీరంటే ఇందాక అన్నారు కదా, ఇది నమ్మకమా మూఢనమ్మకమా అంటే నరదృష్టి అట్లాంటిది. ఆ మనసులో ఆ వ్యక్తి అనుకుంటే అబ్బా ఎదిగాడా, అబ్బా ఇలా ఎదిగాడు, ఇంత నేను కష్టపడుతున్నా ఎదగట్లేదు అంటే నెగిటివ్ ఫోర్స్ ని ఇంపాక్ట్ చేస్తుంటారు. ఈ ఎప్పుడైతే నెగిటివ్ ఫోర్స్ ఇంపాక్ట్ చేస్తుంటారో దానివల్ల మనం ప్రమాదాలు పడే అవకాశం, మనకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇంట్లో వినాయకుడి వ్రతం చేసుకోవాలి. సింపుల్ వ్రతం అది, వినాయక వ్రతం చేసుకోవడం. తప్పకుండా ఇంటికి మీరు ఈ నరదృష్టి ఉన్న ఎలా తెలుస్తుంది ఫస్ట్ తెలుసుకుంటే 3 రకాలు తెలుస్తుంది. ఒకటి, అనవసర ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, అసలు ఊహించలేము మన ఖర్చులు. ₹100 సంపాదితే ₹150 ఖర్చు అవుతుంటుంది. అది వెంటనే కనిపెట్టేయచ్చు మీరు, అది 2 నెలలు తెలిసిపోతుంది. రెండవది, ఇంట్లో అందరు ఆరోగ్యం ఉన్న వాళ్ళకి పెద్ద రోగం వస్తుంది, పెద్ద రోగం వచ్చేస్తుంది, లేదా పెద్ద అనారోగ్యం వచ్చేసి సడన్లీ వచ్చేస్తుంది. దానికి మన దగ్గర ఉండేది 10 లక్షలు, వాళ్ళు అడిగే ఫీజు 50 లక్షలు. అంటే అంతటి స్థాయి రోగం వస్తుంది. పోనీ అంతా కట్టేద్దామని రెడీ అయిపోయే లోపల ఒక పెద్ద డాక్టర్ గారు వస్తారు, మన పుణ్యబలం వల్ల ఒకే అవసరం లేదండి, ఇచ్చిన ఇంజక్షన్స్ అయిపోతుంది, తగ్గిపోతుందని చెప్పేస్తారు. అంటే మన మైండ్ బ్లో అయిపోతుంది అప్పటికే. అరే ఇంత పెద్ద ప్రమాదం అని చెప్పేసి ఒక్కోసారి ఏంటంటే 30 లక్షలు ఖర్చు అవుతుంది. 50 కాదండి 30 లక్షలు చేస్తుంది చెప్పొచ్చు. ఇంకొక అదృష్టం, అనారోగ్యం వచ్చింది, అందరూ లేదు, మన క్రౌడ్ ఫండింగ్ లాగా మనం పేపర్లో ఇచ్చినప్పుడు మనకి 30 లక్షలు ఖర్చు కాస్త 50 లక్షలు ఇంటికి వచ్చేస్తాయి. అంటే క్రౌడ్ ఫండింగ్ లో మనకు వచ్చేసి 2 లక్షలు కూడా తర్వాత మీ దగ్గర పెట్టుకున్నామా దాన్ని వాడుకోండి అని చెప్పే వ్యక్తులు కూడా ఉంటారు. అంటే ఏదైనా శుభం జరిగే అవకాశం ఈ వినాయక వ్రతం వల్ల. ఈ అనారోగ్యం వస్తుంది. మూడోది వచ్చేసరికి మనకు అయిన వాళ్ళందరికీ ఒక్కొక్కరు దూరం అవుతుంటారు. 2 రకాల దూరం అవుతారు. ఒకటి, అకస్మాత్తుగా చనిపోవడం. అకస్మాత్తుగా ఆ వ్యక్తులు మన నుంచి స్నేహితులు కాస్త శత్రువులుగా మారిపోయి మనల్ని ఏదేదో నెగిటివ్ మన గురించి చెడు చెప్పడం. ఎందుకంటే స్నేహితులు కూడా చాలా రహస్యాలు చెప్పారు కదా, మన రహస్యాలు బయటకు వెళ్ళిపోవడం. ఈ 3 రకాల నరదృష్టి వల్ల 3 రకాల విషయాలు బయటకు వచ్చేస్తాయి. దానివల్ల ప్రమాదాలు పడతాయి. ఈ ప్రమాదాలు పోవడానికి మనం చేసుకోవాల్సింది చిన్న సింపుల్ ఒకటి, ఫస్ట్ వినాయక వ్రతం చేసుకోవడం. రెండవది, ప్రతి అమావాస్య రోజున బూడిద గుమ్మడికాయని ఇంటికి కట్టడం. అంటే అమ్మవారి దేవాలయంలో ఆ గుమ్మడికాయకి పూజ చేయించి
ఇంటికి కట్టడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. 3 అమావాస్యలు కడితే చాలండి. 4వ అమావాస్య కల్లా మీకు సమస్య పరిష్కారం అవడం, వృద్ధి పొందుకోవడం, అంటే మళ్ళీ కొత్త కొత్త వృద్ధిగా పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇది నరదృష్టి యొక్క విశేషం. గురుగారు నెక్స్ట్ ఒకటి ఇంకా గురుదోషం అంటే ఏమిటి, అది తొలగిపోవడానికి ఏం చేయాలి? గురుదోషం అంటే ఏమంటే ఇప్పుడు ఈ కాలంలో గురుదోషం ఎక్కడుంది? గురుగ్రహ దోషం ఉంటుంది తప్ప గురుదోషం ఎక్కడుంది? ఈ మధ్య ఉన్న పిల్లలు ఎవరైనా గురువుల్ని ప్రేమిస్తున్నారా? గురువుకి నమస్కారం చేస్తున్నారా? సినిమాలో చూపించినట్టుగానే ఉంది తప్ప బయట గురువుకి నమస్కారం చేస్తున్నారా? గురుదోషం అంటే గురువు అంటే ఏమిటి అంటే, నువ్వు ఫిజిక్స్ టీచర్ అయినా, కెమిస్ట్రీ టీచర్ అయినా, ఏ టీచర్ అయినా సరే ఇప్పుడు చాలా భక్తి భావంతో ఉండి ప్రయత్నించాలి. కానీ ఆ గురువు ముందరే సిగరెట్ తాగుతున్నారు, ఆ గురువు ముందరే మద్యపానం చేస్తున్నారు, ఆ గురువుని గల్లా పట్టుకుని కొట్టేటువంటి స్థాయికి చేరిపోయినప్పుడు గురు శిష్యుల బంధం ఎక్కడో చెప్పండి. అంటే మన సంస్కారం తగ్గిపోతుంది. అంటే ఆటవిక సంస్కారం పెరిగిపోయింది. అంటే సనాతనమైనటువంటి సంస్కారం నుంచి పాశ్చాత్య సంస్కారానికి మనం వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఆటోమేటిక్ మన గురువుల యొక్క బంధం ఎక్కడుంది? ఆ గురువుడు ఏమిటి? వీడు నా మాట ఎలాగ వినడు అని ఒక పుస్తకం తీసుకొస్తున్నాడు. రైట్, లాంగ్ ఎగో అక్బర్ ఇస్ దేర్, అక్బర్ చెట్లు నాటేను, రైట్ రాసుకున్నారా, రైట్ బాయ్స్ గర్ల్స్ బాయ్ హ్యావ్ ఎంజాయ్, వెళ్ళిపోతున్నారు. అంతే, నేను చెప్పట్లేదు. వీళ్ళకి ఆ విద్వత రావట్లా, అంటే చేర్చుకుందాని తపన వెళ్ళలేదు, చెప్పాలన్న తపన వాళ్ళకి పోయింది. కాబట్టి గురు శిష్యుల బంధం పోయింది. కాబట్టి గురువు యొక్క దోషం అంటే అక్కడ తెలిసిపోయింది. ఇక మీరు అడిగే జాతకంలో గురుదోషం అంటారా? గురు చండాల యోగం ఉంటుంది, ఇంకొక దోషాలు ఉంటాయి. గురువు నీచలో ఉన్నప్పుడు అంటే మకరంలో ఉంటే నీచగా ఉంటాడు. సో కాబట్టి కొన్ని స్థానాల్లో నీచ స్థితిని మనం అంచనా వేసుకునే ప్రయత్నం చేస్తే అంటే ఆ గురువు యొక్క దోషం అనేది చాలా రకాలుగా ఉంటుంది. గురువుతో ఎప్పుడైనా సరే శుభగ్రహాలు కలగడం వల్ల లాభం ఉంటుంది. గురుడు కర్కాటకంలో ఉన్నప్పుడు కానీ, మీన ధనుసులో ఉన్నప్పుడు కానీ గురు శుభయోగాన్ని పెంపొందిస్తాడు. కాబట్టి ఆ గురుదోషం అనేది మకరంలోనే దోషం మీరు అడిగినటువంటి జాతక ప్రకారం. బయటి ప్రపంచంలో అడిగినటువంటి గురుదోషం అనేది మాత్రం తొలగిపోయే అవకాశం ప్రస్తుతానికి లేదు. ఒకవేళ మీరు అడిగిన ప్రశ్నకి గురుదోషం పోతుందంటే శిష్యులందరూ కూడా ప్రతి సంవత్సరం గురువుకి గురుదినోత్సవం రోజున, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవం రోజున అందరం కూడా ఆ గురువులందరికీ కూడా మీరు కాలు కడిగి వారి పుష్పాలు కాళ్ళ మీద వేసి ఆ గురువు ఏ కులమైనా సరే, అక్కడ బ్రాహ్మణ లేదా ఇంకో ఎస్సీ ఎస్టీ ఆ సంబంధం లేదు, గురువు అంతే, ఆ స్థానం గురువుదే. గురువు అనేవాడు దైవంతో సమానం. ఆయనకి మీరు కాళ్ళు కడగండి, వీలైతే నెలకోసారి కాళ్ళు కడగండి, నెలకోసారి గురు పూజ చేయండి. అప్పుడు ఆ గురుదోషం పోతుంది. ఆ గురువు అనుగ్రహంతో ఉత్తమ విద్యార్థులుగా ఎదిగి సమాజానికి పనికొచ్చేటువంటి వ్యక్తులుగా మారే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చివరిగా గురువు గారు, సో చాలా మంది యూత్ ప్రెసెంట్ ప్రాబ్లం ఏంటంటే లవ్ పక్కన పెడితే అరేంజ్ చేసుకున్న వాళ్ళకి త్వరగా పెళ్లిళ్ళు కావట్లేదు. సో ఇలా పెళ్లిళ్ళు చాలా లాంగ్ ఇయర్స్ బ్యాక్ వెయిట్ చేసిన వాళ్ళకి పెళ్లిళ్ళు తొందరగా అవ్వాలి, మంచి సంబంధం రావాలంటే ఇలాంటి పూజలు చేయాలి? దానికోసం మీరు అడిగే ప్రశ్న సమాధానం ఒకటి, ఎందుకు దాని అర్థం కాలే. ద లవ్ మ్యారేజ్ సక్సెస్ అని మీరు అనుకున్నారా? లవ్ మ్యారేజ్ సక్సెస్ అని మీరు అనుకున్నారు ఎప్పుడన్నా? లేదు, అందుకే వాటి గురించి కావాలి ఇప్పుడు కదా. మీకు అడిగే సమాధానం చెప్పాలంటే వాటి గురించి నాకు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ మ్యారేజ్ ఎంత సక్సెస్ ఉంటాయి కదా, ఎక్కడ ఉన్నారు మీరు? సక్సెస్ చెప్పండి నాకు, ఎక్కడైనా చెప్పండి, ఎక్కడైనా చెప్పచ్చండి. హౌ మెనీ? వేళల్లో లెక్క పెట్టవచ్చు. రైట్, ఇప్పుడు నేను మీకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీకు మిస్టర్ గవాయ్ గారు, సుప్రీంకోర్టు జడ్జి గారు గవాయ్ గారు, ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీకు నెట్లో చూడండి ఒకసారి. 91.3% లవ్ మ్యారేజెస్ గోయింగ్ టు ఫెయిల్. ఈ 91.5% కూడా లవ్ మ్యారేజ్ డైవర్స్కి వచ్చిన కేసులలో 83% నవ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ నవ్ ఇన్ తెలంగాణ. రెండు హైకోర్టులో ఉన్నటువంటి కేసులు ఇవి. మిస్టర్ గవాయ్ గారు, నేను ఇచ్చింది కాదు ఇన్ఫర్మేషన్. గో అండ్ సెర్చ్ ఇన్ ఇంటర్నెట్ హౌ మెనీ డైవర్స్ కేసెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్, హౌ మెనీ డైవర్స్ ఇన్ తెలంగాణ, అండ్ లవ్ మ్యారేజ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ కొట్టండి, మీరు తెలుస్తుంది. అదే అరేంజ్ మ్యారేజ్ వచ్చేటువంటి డైవర్స్ కేసెస్ 36%. That's imagine yourself. I am not saying anything. I am not giving any false information. I am saying directly, go and search in your internet, you get the information. So కాబట్టి పెద్దలకు వివాహాలు ఎందుకు బాగుంటాయి అనే ప్రశ్న, ఎందుకు లవ్ మ్యారేజ్ ఫెయిల్ అవుతాయి? అంతకుముందు ఏ వ్యక్తి అయితే 11 వరకు నీతో మాట్లాడినప్పుడు ఎంజాయ్ చేసావు, అదే వ్యక్తి పెళ్ళైన తర్వాత 11 మెసేజ్ పెడుతున్నప్పుడు నెగిటివ్ అనుకుంటున్నావు. బట్ ద రీజన్ దాని అనుకుంటున్నారు, అరే నీకు మెసేజ్ పెట్టినప్పుడు నువ్వు హ్యాపీ అంటే, నువ్వు మెసేజ్ పెట్టినప్పుడు నాకు పెట్టావు, నేను పెళ్లి చేసుకున్న పెళ్ళాను, ఇప్పుడు అయితే నా మొగుడే నువ్వు, నాకు మెసేజ్ చేయొచ్చు. మరి ఇప్పుడు కూడా ఇంకో మెసేజ్ పెడితే, ఇంకో దానికి మెసేజ్ పెడితే పరిస్థితి ఏంటి అంటే, వాళ్ళని చేసుకుంటావా? ఇది రాంగే కదా. కాబట్టి ఆ వ్యక్తి అడగడం కరెక్టే, ఈ వ్యక్తి హెచ్చరించి చెప్పడం తప్పే. అంటే పెళ్ళైన తర్వాత నీకంటూ కుటుంబం ఉంటుంది, నీ కుటుంబము, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు అనేది ఒక సంస్కారం ఉంటుంది. సో నువ్వు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా, లవ్ మ్యారేజ్ చేసుకున్నా, మరి ఇదో పెట్టేసి ఇప్పుడు నువ్వు ఏదో చెప్పేసి లవ్ మ్యారేజ్ సక్సెస్ అవుతుందా కాదంటే. కాబట్టి అరేంజ్ మ్యారేజ్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, అందులో డౌట్ లేదు. ఎందుకు అవుతాయి ప్రశ్న అయితే, ఎందుకు అంటే ఎందుకు ఫెయిల్ అవుతాయి అనే చెప్పడానికి ముందు చెప్తాను నేను. ఎందుకు ఫెయిల్ అవుతా అంటే, స్వనిర్ణయం, సొంత నిర్ణయం ఎప్పుడు కూడా ప్రమాదాన్ని కలిగిస్తుంది. 10 మందిలో నాన్న, అమ్మ, అమ్మమ్మ, అత్తయ్య, మేనత్తలు వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు
పరిష్కరించడానికి అందరూ నీ తోడుగా ఉంటారు. ఇక్కడ పరిష్కరించేసరికి ఇంతకుముందు ఎలా ఉన్నావు, నువ్వు టెంపర్మెంట్ ఎలా ఉన్నప్పుడు లవ్ మ్యారేజ్ అప్పుడు 5 ఏళ్ళు ప్రేమించినా నాకు అబ్బాయి తెలుసు, నాకు అమ్మాయి బాగా తెలుసు, ఒకరు బాగా అర్థం చేసుకున్నాం, మేము మాకున్నటువంటి కాన్ఫిడెన్స్ మీకు ఎవరికి లేదు, మాకు తెలుసు కాబట్టి మాకు జీవితం బాగుంటాయి అన్నప్పుడు టెంపర్మెంట్ అందరితో ఏం మాట్లాడావు, నీకు అనవసరం, నువ్వు మాట్లాడకు అన్న వ్యక్తి ఈ పెళ్ళై ఇప్పుడు ఇబ్బంది అయిన తర్వాత వచ్చి అడుగుతున్నప్పుడు నీకు సలహా చెప్పేటువంటి వ్యక్తులు వారు ఉండరు. ఎందుకంటే వాళ్ళ మనసును చిదిమేశావు, వాళ్ళు రారు. అది అరేంజ్ మ్యారేజ్లో బాధ్యత స్వీకరిస్తారు. అరే నేను ఈ అమ్మాయి నా మేనకోడలు, ఈ అమ్మాయి నా మేనల్లుడు, ఈ అబ్బాయి నా మేనల్లుడు, వీళ్ళ జీవితం బాగుండాలి, ఏదన్నా చేద్దాం, కాళ్ళు పట్టుకున్న అబ్బాయి ఇది అమ్మాయి కాళ్ళు పట్టుకున్నా పర్వాలేదు అని మ్యాక్సిమం టు మ్యాక్సిమం విల్ ట్రై టు ఇద్దరిని కలపడానికి ప్రయత్నం చేస్తారు. దళిత అంటే అరేంజ్ మ్యారేజ్ ఫెయిల్ అవుతుందని చెప్పట్లా, ఫెయిల్యూర్స్ ఉన్నాయి, బట్ సో ఇలా మ్యారేజ్ కాలని వాళ్ళకి ఏం పూజ చేస్తే బాగుంటుంది, వాళ్ళు ఎలా? ఒకటి జాతకంలో చాలా చూడాలమ్మా, జాతకంలోనే ఎక్కువ ప్రభావం ఉంటుంది. కళత్ర స్థానం ఏంటని ఉంటుంది, ఆ కళత్ర స్థానాన్ని బట్టి జన్మ జాతకాన్ని బట్టి ఈ కళత్రకారకుడు సప్తమాధిపతి ఎక్కడ ఉన్నాడు, ఏ టైంలో పెళ్ళి అవుతుంది, దశాంశ ఏంటి, నవాంశ ఏంటి, ఇవన్నీ కూడా కంపేర్ చేసుకుంటే తప్ప మనం చెప్పడానికి కుదరదు. సరే చాలా పెళ్ళి అవ్వని వాళ్ళు ఏం చేయాలి అని అడిగితే మాత్రం తులసి వ్రతాన్ని ఎక్కువ చేసుకుంటే మంచిది. అలాగే ఆడవాళ్ళైతే అఘోర పాశుపతం అభిషేకం చేసుకోవాలి. ఆ మగవాళ్ళైతే కన్యా పాశుపత అభిషేకం చేసుకోవడం వల్ల తొందరగా పెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. థ్యాంక్ యూ. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.